కేటీఆర్ గారు నిన్న మొన్న ఒక మాట మాట్లాడారు. రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుంది, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే అధికారంలో రాబోతున్నాం. అది కాంగ్రెస్ చేయించుకున్న సర్వేలోనే స్పష్టంగా తేలింది. బీఆర్ఎస్కి 78 సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. ఆ డేటా గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ ఓడిపోతుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇది కేటీఆర్ గారి మాటల అర్థం. ఈ సందర్భం ఏంటి అంటే, సగం పాలన పూర్తయింది కదా, ఎలా ఉంది, జనంలో ఏమనుకుంటున్నారు అని ఆయన సర్వే చేయించుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు అని కేటీఆర్ గారు చెప్పడం. మరి ఆయన అన్నదానికి పూర్తి భిన్నంగా నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, లేదు అసలు 28 డిసెంబర్లో జరగవు ఎన్నికలు, 29లోనే జరుగుతాయి ఎన్నికలు, మళ్ళీ మేమే గెలుస్తాం, సీట్లు కూడా 25కి పెరగబోతున్నాయి పార్లమెంట్ సీట్లు, అట్లానే 187కో ఎక్కడ దాకా అసెంబ్లీ సీట్లు కూడా పెరగబోతున్నాయి. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచి అధికారం చేపట్టబోతుంది అని ఆయన చెప్పేసాడు. ఇది నిజమా? ముందు ఒకటి జరగాలి, 2028 రావాలి. ఈలోపు గిరిగితే సీట్లు పెరగాలి. ఎలా పెరుగుతుంది? డీలిమిటేషన్ బిల్లుని మేము అడ్డుకుంటాం అని ఒక పక్క చెప్తా మళ్ళీ పెరుగుతాయి అనడం ఏంటి అంటే, ఢిల్లీ లెవెల్లో ఏం జరుగుతుందో అది రేవంత్ రెడ్డి కొద్దిగా తెలుసు అనుకోవాలి మనం. ఫైన్. ఒకసారి వెనక్కి వెళ్తే డేటాకి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు 23, టీడీపీకి ఒక 15 దాకా వచ్చినట్లున్నాయి. వైఎస్ఆర్సీపీకి కూడా 3. ఏది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వయసుబడి రాష్ట్రం సాధించబడినటువంటి ఆ సందర్భంలో బీఆర్ఎస్కి, అప్పుడు టీఆర్ఎస్కి వచ్చిన సీట్లు 63 మాత్రమే. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టబెట్టినది 63 సీట్లు. అప్పుడే అనుకున్నాం ఇదేంటి తక్కువ వచ్చాయేమో అని. బట్ ఏదైతే ఏమైంది, మెజారిటీనే. ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు. బట్ 5 ఏళ్ళకి ముందస్తు ఎన్నికలకు వెళ్ళి 2018లో మళ్ళీ పోటీ చేశారు. అప్పుడు ఆ పార్టీ తాలూకు సంఖ్య 88కి పెరిగింది. అంటే స్వరాష్ట్ర సాధనకి తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయంగా చెప్పాలి. మరి కాంగ్రెస్ ఏం చేసింది? 23 నుంచి 21కి పడిపోయింది. 2 సీట్లు పడిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగిలిన కాంగ్రెస్ లీడర్లు వీళ్ళందరూ కూడా మేము విఫలమయ్యామా అని అనుకున్నట్టు కనిపించింది. టీడీపీ కూడా చతికిలబడింది 2 సీట్లకి. ఇక వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగానే పోటీ చేయలేదు. ఆ ఓట్లన్నీ టీఆర్ఎస్కి బదిలీ అయినాయి అని చాలామంది ఆరోపించడం అంటే వాళ్ళకి అభ్యంతరం కాబట్టి ఫైన్. కానీ ఎప్పుడైతే ఒక మహాకూటమిగా ఏర్పడి మళ్ళీ పోటీ చేసిందో వీళ్ళందరూ కలిపి, అప్పుడు మేము గాల్లో లెక్కలేసాం. మేము కూడా ఖచ్చితంగా చాలా నెంబర్ బలంగా కనిపిస్తుంది, టీడీపీ కూటమి గెలుస్తుంది తెలంగాణలో అని. జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ జరిగిన ఎన్నికల్లో 2023లో కాంగ్రెస్కి 64 సీట్లు, బీఆర్ఎస్కి 39 సీట్లు వచ్చింది. చూడండి గ్యాప్. ప్రతిపక్షంగా కూడా ఒక డీసెంట్ నెంబర్ని సాధించగలిగింది బీఆర్ఎస్. కాంగ్రెస్ 64. ఎక్కడైతే ఒక ప్రత్యేక రాష్ట్రం, స్వరాష్ట్రం సాధించుకున్నదో అప్పుడు టీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చాయో దానికన్నా ఒక సీట్ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఈ సర్వే లెక్కల ప్రకారం చూస్తే బీఆర్ఎస్ని, అంటే అది నిజం అనుకుంటే కాసేపు మనం, బీఆర్ఎస్కి 78 సీట్లు, అంటే 63 కన్నా ఎక్కువ, 88 కన్నా తక్కువ. ఈ 78 సీట్లు ఇస్తారు అంటారు. మెజారిటీనే. మరి మిగిలిన సీట్లు ఎవరికి వెళ్తాయి? మిగిలిన 41 కానీ మిగిలిన సీట్లు అది కీలకం. ఒక పార్టీకే వెళ్తాయా? లేదు, బరిలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ వీళ్ళందరూ పంచుకుంటారా? ఇది కూడా చూడాలి. ఒకవేళ మరి ఇప్పటికే చిల్లర పల్లరగా, చిలబల పలబలగా ఎవరు గెలిచినా కూడా మా పతాకమే ఎగరాలి అని బీజేపీ రకరకాల వ్యూహాలు చేస్తూ అనేక రాష్ట్రాల్లో సాధించుకొచ్చింది. మరి ఇక్కడ ఏం చేయబోతుంది? ఒకవేళ ఈ 41 సీట్లలో మెజారిటీ ఆఫ్ ద సీట్స్ బీజేపీకి కనుక దక్కితే ఏం చేస్తుంది? ఎవరో ఒకరిని లాగేస్తుంది అనే ఒక అంచనా ఉంది కదా, ఖచ్చితంగా ఉంది కదా. దానికేమి సిగ్గుపడట్లేదు, పైగా దాన్ని దాచిపెట్టట్లేదు ఆ వ్యూహాలని.
తెలంగాణలో కూడా ఒక హిమంత బిశ్వాస వస్తారు అంటారు. ఆ హిమంత బిశ్వాస రేవంత్ రెడ్డి అంటాడు ఒక ఆయన, లేదు హరీష్ రావు అంటాడు ఇంకొక ఆయన. మరి ఈ కోణాల్లో ఆలోచించినప్పుడు సర్వే ఫలితాలు ఎలా అయినా ఉండనేయండి, నిజంగా అసలు సర్వే చేయించాడా లేదా అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియాలి, ఆరోపించి లేదంటే బయట పెట్టినటువంటి కేటీఆర్ గారికి తెలియాలి. కాంగ్రెస్ సొంత సర్వే మీద ఇంకా చెప్పేది ఏంటంటే ఆయన ఇలా ఫలితం తిరగబడుతుంది అనుకున్నారు కాబట్టే రేవంత్ రెడ్డి గారు రూటు మార్చారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటారు. రేవంత్ రెడ్డి గారు రూటు మార్చినా మార్చకపోయినా కాళేశ్వరం అనే దాని మీద వారు అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన సంఘటన అది. కాబట్టి ఆయన కొత్తగా రూట్ మార్చింది అనుకోవటానికి లేదు. అలానే ఎఫ్ఎన్సీ వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ల తాలూకు లావాదేవీలు, ఆ ఎలక్ట్రికల్ ఈ కార్ రేస్, ఫార్ములా రేస్ గురించి కానీ వీటన్నిటి గురించి కూడా మొదటి నుంచి జరుగుతున్నవే విచారణలు, ఎంక్వైరీలు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమైన నేతను ఒక ఆయన్ని తప్పించారట విచారణకు పిలిచిన వాళ్ళు. ఎవరు విచారణకు వెళ్ళింది? హరీష్ రావు, ఆయన పేరు తప్పించారు. అలానే కేటీఆర్, మిగిలిన వాళ్ళు ఎవరి పేర్లు ఎఫ్ఐఆర్లో పెట్టారు అంటే మళ్ళీ అదనంగా జోడించినటువంటి ఎఫ్ఐఆర్లో ఎవరి పేర్లు చేర్చారు. అయితే ఒక 2 రోజుల క్రితం లీక్ చేశారు పేపర్లకి, ఊహించుకోండి మీ ఊహలకే వదిలేస్తున్నాం అన్నట్టు. అంటే ఈ దశలో పోయి పలానా వాళ్ళని అరెస్ట్ చేసి ఒకవేళ ఆ పార్టీకి నిజంగానే ఎడ్జి ఉంటే ఆ ఎడ్జిని తొలగించడానికి, వీళ్ళ మీద అవినీతి ముద్ర వేయడానికి జైలుకు పంపుతారా అంటే అంత ఇది వాళ్ళు చేస్తారని అనుకోలేం. కానీ చట్టపరమైన ప్రక్రియలు అయితే జరిగితే జరగవచ్చు. బట్ ఇదివరకు రోజులలాగా కేసులు పెట్టి జైలుకి వెళ్ళినంత మాత్రాన వారిని వేధిస్తున్నారు అని ఎవ్వరూ అనుకోరు. ఇది ఆంధ్రప్రదేశ్లో తిరగబడింది అనుకోవటానికి లేదు. అక్కడ అర్ధరాత్రి జరిగిన అద్భుతాల గురించి చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఆ కోణంలో ఆలోచించినప్పుడు దీని మీద శషబిషలు అనవసరం. సర్వే నిజమా కాదా, నిజమైనా కాకపోయినా ఇక్కడ ఓటింగ్ మించినటువంటి మ్యాజిక్ జరుగుతున్నది. అట్లానే ఫలితాల తర్వాత కూడా అలయన్సులు, చీలికలు పేలికలు చేయడం అనేది బీజేపీ వ్యూహంగా కనపడుతున్నప్పుడు ఈ సర్వేల్లో ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడిపోతాడు అనేది పక్కన పెడితే ఈ రాజకీయాల్లో ఈ నెంబర్ గేమ్, వ్యక్తులు పార్టీలు మారటం అనే ఒక అద్భుతమైనటువంటి రాజకీయ మంత్రాంగం. వీటి గురించి ఆలోచించాలి. మనం ఓటు ఒకరికి వేస్తాం, కానీ అది అతను పడిందా లేదా, బయటకు వచ్చిన నెంబర్లో అది ఉందా లేదా అనేది ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత వచ్చిన రిజల్ట్స్ని బట్టి వీళ్ళు అదే స్థానాల్లో కొనసాగుతున్నారా, లేదంటే వారికి అనువుగా రాజకీయ లాభం కోసం మంత్రి పదవులు, ఎమ్మెల్యే అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకునేందుకు ఇతరులకు దారాదత్తం చేస్తున్నారా మనం ఇచ్చిన రిజల్ట్ అనేది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. అది తెలంగాణ రాజకీయాల్లో కనపడబోతుంది తొందరలో చూద్దురుగానే.